హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నిన్న ఏకాదశి కదండి, ఆ వీడియోకి కంటిన్యూషనేనండి. అది నేను నిన్న వీడియో పెట్టింది మార్నింగ్ పూజ, ఇది ఈవినింగ్ పూజ. అండ్ నేను వేరే గుడికి కూడా వెళ్ళానండి, అదంతా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అలాగే నేను నిన్న సాయంత్రం తయారు చేసుకునే ప్రసాదం, ఆ ప్రసాదాన్ని కూడా ఆరోగ్యంగా ఎలా తయారు చేసుకోవచ్చో కూడా చూపించబోతున్నాను. రండి వీడియోలోకి వెళ్దాం. బోలెడు విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. అసలు ఆ గుడిని వర్ణించడానికి మాటలే కాదండి, చూడటానికి కూడా రెండు కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. ఆ గుడి కోసం నేను ఇంకో వీడియోలో చెప్తానండి. తరువాత మేము ఇస్కాన్కి వచ్చామండి. ఇస్కాన్లో కూడా ఒళ్ళు పులకరించేంతలా పూజలు భజనలు ఉన్నాయండి. ఆ రెండు గుడులను దర్శించుకొని ఆనందంగా ఇంటికి చేరుకున్నానండి. హలో అండి, ఇప్పుడు మీకు నేను మంచి రెసిపీని చూపించబోతున్నాను, చూసేద్దాం రండి. ఇది నేను ఒక 4 అవర్స్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండి. నేను చిన్న సైజు తీసుకున్నాను. ఇవైతే చాలా బాగుంటాయి ఈ ప్రసాదానికి. ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన ప్రసాదమేనండి, కాకపోతే దీన్ని అందరూ పంచదారతో తయారు చేస్తారు. నేను మాత్రం బెల్లంతో హెల్తీగా తయారు చేయబోతున్నాను. అలాగే ఈ ప్రసాదాన్ని త్వరగా వండుకోవాలంటే ఇలా కుక్కర్లో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఇగోండి, కుక్కర్లో సగ్గుబియ్యం వేసి కొంచెం నీళ్లు పోసి మూత పెట్టుకున్నానండి. మూత పెట్టుకొని ఒక 2 విజిల్లు అండి, ఎంతసేపు, ఒక్క 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. అదే మనం స్టవ్ మీద వేరే ఉడికిస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. 2 విజిల్లు వచ్చేసాయి, మూత తీసుకున్నానండి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను మాకు తీపికి సరిపడా నేను ఈ బెల్లాన్ని వేసుకున్నానండి. వేడి మీద వేసుకుంటే బెల్లం అలా కరిగిపోతుంది. మీకు కరగదు అని డౌట్ ఏమైనా ఉంటే, లేదా మీ బెల్లం ఏమైనా గట్టిగా ఉంటే కనుక మీరు కొంచెం పక్కగా కొంచెం నీళ్ళు పోసి కరిగించుకొని ఇందులో పోసుకోవచ్చు. చూడండి, నేను వేడిగా అలా వేసి కలిపినప్పటికీ చక్కగా కరిగిపోయింది. ఇదిగోండి, వేడి మీద వేసి బాగా కలిపేయాలండి. చూడండి, కలిపిస్తే చక్కగా అయిపోయింది. ఇంకేముందండి అందులో, అసలు ఏం లేవు. చిన్న చిన్నవి ఏమైనా ఉంటే గరిటతో ఇలాగ రుద్దిస్తే కరిగిపోతాయండి. స్టవ్ ఆఫ్లోనే ఉందండి. ఇప్పుడు నేను కాచి చల్లార్చిన పాలను ఇందులో పోసుకుంటున్నాను. ఇదిగోండి, ఎన్ని ఎక్కువేం పట్టేవండి, ఒక పెద్ద గ్లాసుడు పాలు అయితే సరిపోతుంది. చిక్కటి పాలు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అలా వేసుకొని బాగా కలిపేయాలండి, కలిసేటట్టు బాగా. స్టవ్ ఆన్లో మాత్రం ఉండకూడదండి, ఆఫ్ చేసేయాలి, అప్పుడే పాలు ఇరిగిపోకుండా ఉంటాయి. ఇగోండి, బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఏ స్వీట్లోకైనా మంచి ఫ్లేవర్ రావాలంటే ఒక 2 ఇలాచీలు పడాల్సిందే కదండి. దానికోసం నేను ఒక 2 ఇలాచీలని ఇలా దంచుకొని పాయసంలో వేసుకున్నాను. ఇది వేస్తేనే ఇంకా ఆ టేస్టు, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ నెయ్యి తినాలనిపిస్తే 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. దాంట్లోకి జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పాయసంలో ఈ డ్రై ఫ్రూట్స్ వేసేయాలి. వేసి బాగా కలుపుకుంటే ప్రసాదం సిద్ధమండి. వేసుకొని బాగా కలుపుకుంటే ఆ నెయ్యి ఫ్లేవరు, ఈ నట్స్ ఫ్లేవరు చక్కగా అంతటికి కలుస్తుంది. అంతే అండి. మనం ఏది చేసుకున్నా ఏమి తిన్నా దేవుడికి పెట్టందే తినకూడదు. ఎస్పెషల్లీ ఏకాదశి రోజు, ఉపవాసాల రోజు అయితే తప్పకుండా మనం ఏది తిన్నా దేవునికి సమర్పించి తినాలి. ఇంట్లో పూజ గదిలో నైవేద్యం పెట్టుకున్నాను. తర్వాత తులసమ్మ దగ్గర కూడా నైవేద్యాన్ని సమర్పించుకున్నాను.
అసలు దీపం అండి పొద్దున్న వెలిగించాను, ఎంత చక్కగా వెలుగుతుందోనండి. పొద్దున్న వెలిగించిన దీపం చూడండి, ఇప్పుడు 8:45 అవుతుంది, అయినా చక్కగా వెలుగుతుంది దీపం. నేను సాయంత్రం వెలిగించలేదండి, పొద్దున నుంచి అది అలాగే వెలుగుతుంది. ఎంత ఆనందంగా అనిపించిందో అసలు. ఇంకా ఆయిల్ అంత ఉందండి. ఈ దీప ప్రమిదలే అలాంటివో ఏమో మరి, పొద్దున్న దాని నిండా నూనె వేస్తే సాయంత్రం వరకు వెలుగుతుందండి. రేపు పొద్దున వరకు వెలుగుతుందేమో చూడాలి మరి. ఈ పూజ ద్వాదశి రోజు, అంటే ఈ రోజండి మార్నింగు ఇలా పూజ చేసుకున్నాను. మా చెట్లో చాలా మందారాలు దొరికాయండి. మందారాలతో చక్కగా స్వామి అమ్మవార్లను అలంకరించుకొని పూజ చేసుకున్నాను. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.